కారణం ఏంటంటే ఆడవారు మంగతేరికి ఆ తమ్ముడు వెంకటరావునికి పేరు బలాలు చూస్తాను కాకపోతే ఆనాడు ప్రేమతలు నేను చొక్కానా చంద్రాలు మంగతేరు చక్కదనంగా ఉన్నాయో ఆనాడు కట్నపాలు మాట్లాడాలని పెద్ద ఆడవారి తాతయ్య దగ్గరికి వెళ్తాడండి. తాతయ్య ఏమన్నా తాతయ్య ఆగురా మే మరవా మగోరా చిందా మా తమ్ముడికి కట్టారా ఏమి చేదా కట్నకోళ్ళం అంటే మా వద్ద ఆయన మా అత్తోరు పెట్టిన 9 ఊర్ల బంగారు అట్టాకు మా మనవరాలు మంగతేరికి పెళ్లిపీట్ల మీద కట్నకోళ్ళ రాస్తానండి. చక్కదనం ఉందనంట చాలా మంది దొరకలేరికి వస్తానండి. మామయ్య దొరకరాజు నీ కూతురు మంగమ్మ మా కూర చిందు నీ కూతురు మంగమ్మ మా కూర చిందు మా తమ్ముడికి కట్నాలు ఏమి చీతావు కట్నకోళ్ళం అంటే నా బస్సు ఏముంది ఆయన నా కూతురు మంగతేరికి 6 ఎకరాలు మాగాని పెళ్లిపేట్ల మీద పశువు కుంకుమాన్ని రాస్తానండి. ఊళ్ళో చక్కదనం ఉన్నాడంట. కన్నాత్రి వెంకమ్మదేవి కాడికి వెళ్తానంటండి. అక్క వెంకమ్మదేవి మీ బొగ్గాని కూతురు తులసూరు కూతురు మా చిన్నతమ్మ వెంకటరమణకి మీ మంగతేరికి చక్కదనంగా ఉంది. కట్నకోళ్ళు ఎవరుతామంటే నాయన కట్నకోళ్ళం అంటే కొత్తగారు మీ మేనమామ కొత్తగారు మీ మేనమామ ఉన్నగాడికి లేని కాడికి నూతులో సాదేటడుతాడు నాయన. ఆనాడు మీరు ఉన్నవాళ్ళు అయిపోయారు, మేము లేని వాళ్ళు అయిపోయాం. మీ ఇంటికి మీరు రాలేదు నాయన. నా గారాడమ్మంగాని ఆనాడు ఎప్పుడైతే నాయన ఏంటంట ఓరవుతూ అక్కయ్యమ్మ దేవు నీ కూతురు మంగమ్మ మాకు చిందు చిన్నట్టు మా తమ్ముడికి కట్నాలు ఏమి చీతావు అవును ఆయన కట్నకోళ్ళం అంటే మా వద్దలే ఉంది ఆయన. ఆనాడు మీ తాతయ్యారు కూడా మాకున్న కాడికి లేని కాడికి మీకే చేసాడు. మీరు ఉన్నవాళ్ళు అయిపోయారు, నువ్వు లేని వాళ్ళు అయిపోయావు. ఆనాడు కన్నా ఇంకేమదేది నా గారాలమ్మంగాని నా గారాలమ్మంగాని పెళ్లి చేస్తాను. నా గారాల మంగానే ఆ పెళ్లి చేస్తాను. నేను పెళ్లి గడిగడిగా దారం ఎత్తాను. అలా ఎప్పుడైతే నాయన
కన్నాత్రి ఇంకేం నేను మాట్లాడిందండి చక్కదనం ఉండండి పెళ్లి మొత్తం పెట్టించుకుంటే ఆదివారం నష్టం వదిన పగల 10 గంటలకి ఆ బోధ దగ్గర ఎవరు ఉన్నాయంటండి ఎక్కడ ఉన్న పెళ్లి ఆలవరి పట్టణంలో పెట్టారంటండి వీరమ్మదే కొడుకులారి కూడా ఆలవరి తాతయ్య సెలవులు ఎందుకుండి ఆలవరి పట్టణం నుంచి దిగితరతో బయలుదేరుతున్నారంటండి దిగితున్న పేరమ్మదేవి నా ఇల్లు కొడుకుని 12 రోజులు అయిపోయింది ఏ రాజ్యం పోయారో ఎక్కడ పోయారని ఏడ్చి వేసి ఇలా సోకాపు పెడుతున్నారండి నా కొడుకు మళ్ళీ రాలేదా సెలవులు అందుకోండి దిగితరుతో బయలుదేరి చేయాలండి నా కొడుకు గారి వచ్చేస్తున్నారు నా చిన్న కొడుకు ఎక్కడ ముందు పిల్ల దొరకలేదమ్మో పెళ్లి అవ్వదమ్మని వాళ్ళతో తరగబడిపోతుందంటండి నా చిన్న కొడుకు ఒకరమ్మకి పిల్ల దొరకలేదమ్మో పెళ్లి అవ్వదమ్మని వాళ్ళతో తరగబడిపోతుందంటండి ఏడ్చి మెల్లకి చూసిందంట వరుసగా స్వాములు వచ్చేస్తున్నారంటండి భోజనాలు ఎదుగుండా వారిపోయాడుందంట కొడుకు మీరు వెళ్ళినా మీ పని నా కొడుకు అబలమైందా ఇవ్వలమైందా కాయ అయిందా పండు అయిందా అని అడుగుతుందండి అమ్మా నీకెందుకమ్మా అంత కంగారు అమ్మో కాయమ్మా లేదమ్మా నాయమ్మో అమ్మా
హాలవరి తాతయ్య అంట మనవరాలు మంగతేరి హాలమన్ దొరకరాజు కూతురు మంగతేరి నీకు చిన్న కోళ్ళగా తెచ్చిపెట్టామంటే నాయన కూతురు మీరు ఉత్తరప్రదేశ్ వెళ్ళారా హాలవరి ఇళ్ళకి వెళ్ళారా కొడుకు ఊరి హాలవరి తాతయ్య కొడుకు నా కొడుగా తాత కోరయ్యా కొడుగా నా కొడుగా మీరు ఉత్తరప్రదేశ్ వెళ్ళారా హాలవర్ ఇళ్ళకి వెళ్ళారా నాయనా హాలవర్ తాత మీ తాతగారు మేనమామ కూర్చుని నాకు మేనమాలు తెచ్చిపండి అక్కడ మాటలు ఇక్కడ మాట సరిపోయని గోవిందరాడు ఆలోచన పొందుకుంటానంటండి కన్నాతల బీరమ్మదేవి నా చిన్న కొడుకు ఏమవుతుంది పెళ్లి మొత్తం దగ్గరిపోతుంది పెళ్లి చేయాలంటే అడివేడు చేయాలని కుమ్మరేరన్న గడిపోతుందండి ఓరవుదు వాయేరన్నా కుమ్మరేరన్నా కుమ్మరేరన్నా నా ఆరేడు కొడుకుని పెళ్లి చేసాను చక్కగా చేసావు చక్కలు అడివేడి ఎండిగా చేసావు ఎండి అడివేడి నా చిన్న కొడుకు ఎక్కడోనికి చక్కగా చక్కలు అడివేడిని కుమ్మరేరన్న కూడా మాట్లాడిందండి ఆనాడు కుమ్మరేరన్న గారు వీరమ్మదే కేక మాట్లాడండి నేను కేకాలు ఈ రన్ను పరిగుల Nah.
పెట్టేసుకున్నానండి. ఇద్దరులో పెద్ద ఆయన గోల్దారు అన్నట, అమ్మా ఆలబోరంటే పేరు పెట్టి పెద్దంటి వాళ్ళే అన్నాకి అసలు లేచికెత్తానండి. అన్నాకి లేచికెత్తా మాట ఆలకించి నాకు లేనోడి పిల్లలు చేస్తారని ఆనాడు మాట్లాడుకున్నాను కూడా